నా పేరు రఘునాథరావు అండి. ఈ ఊళ్ళో మా నాన్న 10 సంవత్సరాలు సర్పంచ్ చేశాడు. మా పెద్దనాన్న 10 సంవత్సరాలు చేశాడు. మా ఇంటి పేరు నంబూరు. మాకు బ్యాడ్ నేమ్ ఎక్కడా లేదు. ఎక్కడ ఎవరి దగ్గర ₹1 లంచం తీసుకున్నట్టు అలాంటి పరిస్థితులు లేవు. మా పెదనాన్న నంబూరు చలపతిరావు 97 సంవత్సరం ఇప్పుడు బతికే ఉన్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. రాజధాని మొట్టమొదట ప్రకటించినప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి రాజధానికి పొలం ఇద్దామన్నాం. మేము కుర్రోళ్ళం కూర్చుంటే నూతలపేట రామారావు అనే అతను వచ్చాడు. రాజధాని పొలం ఇద్దరు అబ్బాయి అన్నాడు. మా పెద్దనాన్న వచ్చాడు అప్పుడు ఆ టైంలో. అరే రాజధానికి పొలం ఇవ్వకండి, ఇస్తే పొలం బీల్డ్ అవుతాయి, కంప చెట్లు పెరుగుతాయి, పొలం పోద్ది. మనకి ఎప్పుడు మనల్ని రైతు అనరు, మనల్ని కూలీలు అంటారు. పిల్లలకి పెళ్లిళ్ళు కూడా కావు, పిల్లల్ని ఎవరు మనకి, మీరు ఈ బాగుంటారు అని చెప్పాడు మాకు పెత్తందారి. ఆయన పెత్తందారి అయినా మేము కూడా పెత్తడానికి వచ్చాం కనుక ఆయన ఆ రోజుల్లోనే చెప్పాడు. అదే ఆలోచనతో ఉన్నాం. ఆయన అన్నట్టుగానే 29 గ్రామాల దగ్గర తీసుకొని చంద్రబాబు నాయుడు అడవి చేశాడు. అన్నం గడవకు కూడా మా ఊరు కూలికి వచ్చారు వాళ్ళు. అక్కడి నుంచి కూలికి వచ్చిన వాళ్ళు కూడా నీ సామాజిక వర్గం వాళ్ళు కూలికి వచ్చినప్పుడు ఏ సామాజిక వర్గం అయినా రైతు వారు ఏముంటుంది, కోసండమ్మా తీనమ్మా అని గబాలను అంటాం. అది సహజం. పని చేయించు, నువ్వు డబ్బు ఇస్తున్నావు కనుక అంటాడు, ఖచ్చితంగా తప్పు లేదు. అక్కడి నుంచి ఇక్కడికి కూలికి వచ్చి మనం ఇతని చేత మనం మాట పడుతున్నాం అని అక్కడే పట్టెలో మిరపట్టెలో కూర్చున్న వాళ్ళు, మిరపట్టెలోనే పచ్చిలో కూర్చున్న వాళ్ళు కళ్ళల్లో నీళ్లు కుక్కున్నారు. మేము చూసాం స్వయంగా. అంత బాధపడ్డారు 29 గ్రామాల్లో పనికొచ్చిన వాళ్ళు. నువ్వు మోసం చేసింది ఎవరిని? నీ సామాజిక వర్గాన్ని. ఒక్కడన్నా డెవలప్ చేయించావు, నువ్వు చేయలే. కాబట్టి మా ఊరికి రాజధాని ఉండటం మాకు బాగా సంతోషమే. రాజధాని ఉండటానికి మాకు సంతోషం. కాబట్టి ఆ ప్యాకేజీ ఇస్తాను, అదే రకంగా ఇస్తాను. ఆయన 11 సంవత్సరాలు ఇచ్చావు. వాళ్ళ పొలం 65,000 నుంచి 40,000కు జరిగింది. అటు ఎంగడపాలెం నుంచి 60,000, చివరికి నెక్కల్లోకి అనంతరం వచ్చేళ్ళకి 40,000 జరిగింది. అలాంటిది ఇలా 35,000 20,000కి వచ్చింది. నేను ఇప్పుడే వెళ్ళి ఇచ్చాను తాళాయిపాలెం, అక్కడ 45,000 ఉందంట. ఈ 7 ప్రకటించిన తర్వాత 35,000 పడిపోయింది. ఇప్పుడు నెక్కలు కొరకడు వచ్చిపోయాడు వాడికి. మా ఊళ్ళో 20,000 ఎడుతున్నారు అని చెప్పాడు. కాబట్టి రైతులను అంత బాధ పెట్టడం నీకు మంచిది కాదు. నువ్వు మంచి అడ్మినిస్ట్రేటర్, నేను గౌరవిస్తాను తప్పకుండా. రెండోసారి ముఖ్యమంత్రి అప్పుడు నీ అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇప్పుడు పోయింది. మీ స్వార్థం, తండ్రి కొడుకులు సంపాదించుకోవడానికి మంత్రి పదవులు ముఖ్యమంత్రి చేస్తున్నారు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన పని లేదు. నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఎకరానికి 1/2 ఎకరం రైతుకి ఇచ్చి 25 సెంట్లు రోడ్లకి ఇచ్చి 20 సెంట్లు ఎగరుంచుకో, ఏ పనైనా చేయొచ్చు. బ్రహ్మాండంగా చేస్తారు. నువ్వు ముఖ్యమంత్రి తెలియకలడం నేను సొప్పుకోవట్లే. ఇప్పుడు నీకన్నా తెలియ మాకు ఉంటుంది బాగానే అడ్మినిస్ట్రేషన్ చేయడానికి. డబ్బు నొక్కే పని, కూడబెట్టుకునే పని ఏం చేసుకుంటారు కానీ తాళబెట్టుకుంటానికి చివరిని పోయేటప్పుడు నీకు ₹1 రాదు. ఏ ఊడికైనా లోకు సొమ్ము కొట్టి తీసుకోకూడదు. కాబట్టి మేము రాజధానికి వ్యతిరేకమేం కాదు. రాజధాని డెవలప్ కావాలా. మాకు 1800 గజాలు ల్యాండ్ ఇవ్వాలి. ఎకరానికి 1800 గజాలు ఇవ్వాలా. ఎమ్మటే మాకు పట్టా ఇవ్వాలా. పట్టా ఎమ్మటే బ్యాంకులో పెట్టుకుంటే మాకు డబ్బులు ఇవ్వాలా. 1 సంవత్సరం కూడా గ్యాప్ పోవటానికి వెళ్ళలేదు. పోతే మేము బలైపోతాం, మేము చచ్చిపోతాం. అసలు ₹7 పుట్టదు. వాళ్ళు చూసి మాకు అనుభవం వచ్చింది. అది 29 గ్రామాలను చూసి మాకు అనుభవం వచ్చింది. కూలీలకి మా ఊళ్ళో చాలా కూలీలు ఎక్కువ. ప్రతి కుటుంబానికి 10,000 వచ్చినట్టు చూడాలి. 5,000 ఇస్తానంటే కుదరదు. పిల్లలు చదువుకునే పిల్లలకి కాలేజీలు దగ్గరలో ఉన్నాయి. రాజధానికి ఇచ్చే రైతులకి వాళ్ళ పిల్లలు ఉంటే హాఫ్ ఫీజుతో 4 లక్షలు తీసుకుంటున్నారు ఇప్పుడు SRMలో. 2 లక్షలకి అంటే హాఫ్ ఫీజు కట్టించుకోవాలా ప్రతి సంవత్సరం. నువ్వు చెప్తే నీకు పని అవుద్ది. నువ్వు 50 లక్షలకు పొలం ఇచ్చానన్నావు, నేను నమ్మను. 50 లక్షలకు పొలం, ₹1కి పొలం ఇస్తున్నాను అంటున్నావు. అంత నీకేం అవసరం? ₹1కి ఇవ్వాలా? 99 లక్షలకి అవసరం నీకేంటి? అసలు నీకెందుకు? నీకేం లాభం వస్తుందా? నువ్వు డబ్బు తీసుకొని 99 సంవత్సరాలు లీజు రాస్తావే. 99 సంవత్సరాలు పొలం ఎవడుకు పోద్ది? నీకు తెలుసా? నీ మనడో గుట్టే పిల్లగడికి కూడా తెలియదు లీజుకి ఇచ్చామని. ఇదంతా అర్థం చేసుకొని జాగ్రత్తగా చేయాలి. పోతే చదువుకున్న వాళ్ళకి కూడా జాబ్ ఇచ్చే గ్యారంటీ ప్రతి ఇంట్లో ఉంటే, ఎవరింటో ఉంటే వాళ్ళకే. అందరికీ ఇవ్వలేవు అనుకో, ఎలిజిబుల్ అయితే 40 సంవత్సరాల వాళ్ళకో 30 సంవత్సరాలకో మీరు ఇవ్వాలి. ఫ్లాట్లు జనం కోరినట్టుగా, అందరు కోరినట్టుగా. మాకు ఉత్తరపాలెం తుళ్ళూరు నుంచి వచ్చే రోడ్డు ఉంది కాబట్టి రోడ్డుకి ఇరువైపులా ప్లాట్లు ఆనుకొని ఇవ్వాలి, రాజధానికి ఆనుకొని. పోతే మిగిలిన మా ఊరు పొలం తీసుకుని ఏం చేస్తావు? మాకు ముందే చెప్పాలా. పొలంలో మాకు ఇస్తాయి. ఏ కంపెనీ తీసుకొస్తావు? సాఫ్ట్వేర్ తీసుకొస్తావా? IT తీసుకొస్తావా? ఇంకేం తీసుకొస్తావు? ఏదైనా కంపెనీ తీసుకొస్తావా? అప్పుడు మా ఊరు జనం కొంతమంది బతుకుతారు అందులో పోయి. నువ్వు ఉద్యోగం ఇచ్చినా చెప్పినా వాళ్ళు కూలీ కన్నా పెట్టుకుంటారు, కూలికి పోతారు. ఈ సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేస్తాం, మాకు గ్యారంటీ రాయాలి. లిఖితపూర్వకంగా మాకు ఇవ్వాలి. కాలేజీ మా ఊళ్ళో కట్టి పెట్టాలి. ఏదన్నా కాలేజ్ చదువుకునే ఏ కాలేజీ అయినా పెట్టు. IT కాలేజీ అక్కర్లా, ఏ కాలేజీ ఒకటి పెట్టాలి. బ్యాంకుల్లో రుణం ఉంది. పోయినసారి నువ్వు 1,00,000 ఇచ్చావు, ఇప్పుడు 4 లక్షల వరకు తీసేయాలి. నీకు 10,000 ఉందనుకో, 10,000 తీసి చాలు. నాకు 2 లక్షలు ఉందనుకో తీసేయి. ఆయనకు 3 లక్షలు ఉందనుకో, ఆయన 4 లక్షల వరకు. ఇంక 5 ఏమో తీయద్దు, 4 లక్షల మట్టి తీసేయండి. తీసేస్తే రైతులు బాగుంటారు. ముందు అసలు 29 గ్రామాలను డెవలప్ చేయాలి. డెవలప్ చేసి గెజిటెడ్ ఇవ్వాలి. ఆ రైతులు కూడా మాతో చెప్పాలా, పర్వాలేదు రాజధాని మాకు డెవలప్ అయింది చెప్పితేనే మేము పొలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని కులాల వారిని సమానంగా చూసుకోవాలి. మా గ్రామం కొంచెం డెవలప్మెంట్లో తక్కువ ఉంది. మురికి కాలువలు కానీ, మంచినీరు అసలు లేదు, మంచినీళ్ళు లేవు. ఒకటి 6 వాటర్లో ఒక పంపు వచ్చింది. ఊరు అందరికీ ఒక పంపు ఎప్పుడో పెట్టాను నేను హయాంలో.
మా నాన్నగారు సర్పంచ్ అప్పుడు నేనే మెయింటైన్ చేశాను. ఆ పంపు దగ్గర నుంచి పోయి పట్టుకుంటున్నారు కొంతమంది ఆర్ఓ మిషన్లు పెట్టుకొని తాగుతున్నారు. దానికి అభ్యంతరం లేదనుకో. మంచినీళ్ళు స్కీమ్ పెట్టుకుంటే ఊరంతా అందరికీ బాగుంటుంది. ప్లాట్లు బ్యాంకులో పెట్టుకుంటే రుణం ఇప్పించే మార్గం చూడాలి. అంటే నిజంగా ప్లాటుకి రుణం అయిపోతే మేము పొలం ఇచ్చి మాకు రుణం ఆడ దొరికింది. ఎవరైనా మన ఇంట్లో ఒక అమ్మాయి పెద్ద పిల్ల అవుద్ది. పెన్షన్ ఇప్పుడు ఈ రోజుల్లో పెన్షన్లు 4 లక్షలకు 5 లక్షలు తక్కువ కావట్లేదు. లేకపోతే పంచాల పెన్షన్ పెట్టుకున్నారు ఇప్పుడు లేటెస్ట్గా. మరి పెళ్లి చేసుకోవాలా, చదువుల ఫీజులు కామన్ అయిపోయిందా. పిల్ల పెళ్లి చేయాలంటే 10 లక్షలు అవుద్ది. అదంతా ఎవరిస్తారు మనకి? ఇవ్వలేరు. అది కూడా ఇచ్చేటట్టుగా చూసుకోవాలి. పోతే ముస్లింలకును ఎస్సీలకి చిన్న అంత ఒక 10 సెంట్లు 20 సెంట్లే ఉన్నాయి శ్మశాన వాటికలో. అవి రామకంటకంలో కలిపి ఏరియా సట్ కొంచెం పెద్దది. చెరోక ఎకరం ఇస్తే బాగుంటుంది. పూర్తి స్థాయిలో డెవలప్ అయింది అని చెప్పిన తర్వాత అలాంటి ఇప్పటికి మా ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియట్లేదు అని అంటారు. ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఒకరి ప్లాట్ ఒకరికి ఇస్తున్నారు. అసలు పొలం ఈయన వాళ్ళ దాంట్లో నీ ప్లాట్ ఇస్తున్నారు. నువ్వేం మరి తర్వాత నువ్వేం బాధపడాలా? ఎవరిని అడగాల? సిఆర్టీకి పోతేనే నాకు తెలియదు అంటావు. చంద్రబాబుని అడుక్కోమంటున్నావు, లోకేష్ని అడగమంటున్నావు, నారాయణ అడగమంటున్నావు. అది చాలా తప్పు కదా అట్లా అడగటం. వాళ్ళ ప్లాట్ వాళ్ళు చూపిస్తే వాళ్ళు ఏదో తిప్పలు పడతారు. ఎవరు ప్లాట్ వాళ్ళు చూపిస్తే ఖచ్చితంగా ఒక చెట్టు కూడా మొదలయ్యారండి. బ్రహ్మాండంగా చేసుకుంటారు. చుట్టూ చెట్టపాదులు లేకపోతే కూరగాయల చెట్లు పెట్టుకుంటారు. అవసరమైన డబ్బులు ఉండవు, గ్రావాలు తోలుకుంటారు. నీటి చేసుకుంటారు. ఇంతమందికి బజార్లో ఇలా. మాకు రాజధాని అంటే ఎంతో ఇష్టం. రాజధానికి ఆనుకొని ఉన్నాం కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్డుకి రోడ్లు పోవాలా మా ఊళ్ళో నుంచి అంటున్నారు. తప్పకుండా రోడ్లకి ఇస్తాం. రోడ్లకి ఇవ్వని మేము అసలు అనము. మా దగ్గర 10 ఎకరాలు తీసుకున్నాం అనుకో రోడ్డు కింద, మా 10 ఎకరాలు ఎక్కడో చూపించు. మాకు నీకు అవసరం కానీ నీకు ఇస్తాం. మిగిలిన మాకు నీ ఇష్టం వచ్చిన కానీ ఇచ్చేసి మేము తీసుకుంటాం. మా అభ్యంతరం ఏం లేదు. అంటే ఏరియా ఊళ్ళో కాదు, ఈ ఊళ్ళోనే. ఇచ్చేవాళ్ళు కొందరు, అందరూ ఎవరైనా కాదు, ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకేం ప్యాకేజీ మాత్రం తప్పకుండా 1800 గజాలు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం పొలం ఇవ్వలేము. వ్యవసాయ కూలీలో 10,000 అని చెప్పాను కదా. కుటుంబానికి 10,000. భార్య భర్త ఉంటే తప్పకుండా 10,000. నీకు పెళ్ళైన పిల్లలు కూడా ఉండాలంటే అది కట్టకూడదు. చిన్నపిల్లలు ఉంటే వద్దు. పెళ్ళైనడు భార్య భర్త ఉంటారు కాబట్టి ప్రతి జంటకి ఒక 10,000. కౌలు రైతు అండి, భూమి లేని రైతు ఎవరికైనా. భూమి లేని అన్ని కులాల్లో కూలీలు ఉంటారు. అన్ని కులాలు. కమ్మూరులో చాలా మంది. అసలు నన్ను అడిగితే మా ఊళ్ళో కమ్మూరులో సగం ఉంటారు కూలి పోయేవాళ్ళు, పొలం లేని వాళ్ళు. వాళ్ళకి మెయిన్గా 10,000 ఇవ్వాలి. ఇవ్వకపోతే జరగదు. వాళ్ళకన్నా కూడా ఇంకా ఎస్సీలన్నా ఒక రోజు పనికి పోతారు. కమ్మూరు మొత్తం రోజు పనికి పోతారు మా ఊళ్ళో మొత్తం. గోపికుంటే కంపల్సరీ. మళ్ళీ పొద్దున్నే ఇది ఎన్ఆర్జీఎస్ పని ఉంచండి, ఉపాధి హామీ. ఆ పనికి కూడా పరిగెత్తారు. ఆ కమ్మూరే ఆ పనికి పోయి అందరికన్నా బాగా మిగులుగా ఉండరు నీట్గా. కాబట్టి ఈ పనులన్నీ జరిగితే తప్పకుండా మేము కూడా పొలం ఇస్తాం. ప్యాకేజీ తగ్గితే మాత్రం మా వల్ల కాదు. బలవంతంగా తీసుకుంటే తీసుకుని మనం ఏం చేస్తాం? నువ్వు కొడతానంటే నేను చెప్తాం. ఈ విధంగా మాట్లాడితేనే మమ్మల్ని కేసులో పెడతారని మాకు భయం. ఈ విధంగా మాట్లాడితే. రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు ఎంత గౌరవం. చంద్రబాబు అంటే బాగా అడ్మినిస్ట్రేషన్ అనుకున్నాను. 5 సంవత్సరాలు వాడిని పొగిడేవాడిని. కానీ ఏంది నువ్వు ఈ పార్టీ ఏంటి వాడిని పొగులుతూ అనేవాళ్ళు. అడ్మినిస్ట్రేషన్ మంచిదారని కొరవలతో చెప్పేవాడిని. అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబును ఒప్పుకోవాలా అన్న తర్వాత అసలు నాశనం చేసుకున్నాడు. కొడుకును ముఖ్యమంత్రి చేయాలని దురుద్దేశంతో ఈ పనులనే చేస్తున్నాడు. చంద్రబాబు మాకు సంతోషమే. పొలం తీసుకోవటం 1800 గజాలు స్థలం ఇవ్వాలి. చదువుకున్న పిల్లలు మా అబ్బాయి ఉన్నాడు ఎంబీఏ చదివాడు. ఇంటికాడ ఊరకనే కూకుంటున్నాడు. మా అబ్బాయికి జాబ్ చూపించాలి. మా పిల్లకి అమ్మాయికి మ్యారేజ్ చేశాను. కనపంగా ఇచ్చి ఏది కూలీలకు కానీ అవి కానీ మా పొలం పరిలోనే ప్లాట్లు ఇచ్చేటట్టు అన్ని న్యాయం చేసేటట్టు ఉండాలి. ఎక్కడ ఉన్న భూమి ఏడాసోట వేరే ప్రాంతాల్లో ఇస్తే కొండలు అమ్మటం పనికిరాని చోట సౌడు భూములు కలిగకుండా ఇటు దగ్గరలోనే తుళ్ళూరు పరిన మధ్యలో ప్లాట్లు ఇచ్చేటట్టు గజాలు పెంచేటట్టును అన్ని సక్రం. చంద్రబాబు బ్రహ్మాండంగా చేస్తుంటారు. మధ్య నాయకులు గొల్ల చేస్తున్నారు. చంద్రబాబు నెంబర్ 1. దానికి నేను పచ్చి టీడీపీ. మా నాన్నగారు పచ్చి టీడీపీ, అంతయ్య గారు కట్టం. నేను దాని గురించి చంద్రబాబు నెంబర్ 1 అండి. అన్నీ బాగానే ఉన్నాయి. రాజధాని కూడా చేస్తున్నారు. చేయట్లేదని మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి, ఆగిపోయింది పనులు. ఇప్పుడు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. చంద్రబాబు గారు కానీ అన్నీ బ్రహ్మాండంగానే ఉన్నాయి. కానీ మధ్యలో వాళ్ళు ఇది జడగొడుతున్నారు. నారాయణ మరీ దారుణం చేసేది. పెమ్మసాని చంద్రశేఖరరావు అన్నిటికీ బ్రహ్మాండంగా చెబుతున్నారు. రాజధాని గురించి బాగానే చేస్తున్నాడు. ఆయన వరకు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఏది అయినా రాజధాని ఉందని అందరికీ సంతోషమే. వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళని చేయకుండా మాకు న్యాయం చేయకుండా రేపు పొద్దున తినటానికి కూడా ఏమి ఉండవు. పరిస్థితి అధ్వానం అయిపోయింది. ఇప్పుడు తుళ్ళూరు వాళ్ళు ధర్నాలు చేసినట్టు పరిమిలో పోయి ధర్నాలు చేసే ఓపిక ఎవరికి లేదండి, అంతసేపు కూకొని చేసేటట్టు. అందుకని అన్నీ దగ్గరుండి న్యాయం చేస్తే 10 సంవత్సరాలు కౌలేసేటట్టు
గెడిట్ చేసి రాసిస్తే ఏ పదవి వచ్చినా ఏ ముఖ్యమంత్రి గారు మారి కొత్త ముఖ్యమంత్రి వచ్చినా 10 సంవత్సరాలు మాకు కవులు వేసేటట్టు ఉండి చేస్తే అన్నీ గెజిట్ చేస్తే తప్పితే వీళ్ళ మీద నమ్మకాలు లేవండి చేస్తారు అని. అది చేసేస్తే మేము అందరం ఇయటానికి ఓకే. నాకు 2.5 పొలం ఉంది, 2.5 నేను ఇచ్చేస్తాను. నేను ఈయన అంటల్లా ఈ జాగ్రత్తగా అన్నీ పర్మనెంట్గా చేసేస్తే గెజిట్ చేస్తేనే కవులోడు 10 సంవత్సరాలు రేపొద్దున వీళ్ళ నుంచి ముఖ్యమంత్రి గారు మారారని వచ్చినా నేను ఈయన అని అంటాడు మునుపు ఆపినట్టు. అందుకని అన్నీ గెజిటివ్గా చేసేస్తే ఇయటానికి ఓకేనండి. భూమిలో ఉన్న వాళ్ళకి నెలకు 10,000 కాడికి కుటుంబంలో బియ్యపు కార్డు ఉండే వాళ్ళకి పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి ఇంట్లో 2-3 కుటుంబాలు ఉండాలి. అసలు వాళ్ళకి కుటుంబానికి 10,000 కాడికి ఇస్తే వాళ్ళు బతుకుతారు. ఏరే జిల్లాల పోయి కూలి చేసుకోలేరు కానీ ఇల్లులు పెట్టి పిల్లలు పెట్టి ఏరే దాటి పోయి ఉండలేరుగా. అందుకని తల వాళ్ళ లేను చేసేస్తే మంచిది.